ఛానల్ దేవి హరి వ్లాగ్స్. ఈ వీడియోలో నేను విజయదశమి గురించి అలాగే దేవీ నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాల గురించి పూర్తిగా వివరించబోతున్నా. భారతదేశంలో హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండగలలో విజయదశమి ఒకటి. ఆశ్వయుజ మాసంలో ఈ నవరాత్రులు ప్రారంభమవుతాయి. మొత్తంగా 10 రోజులు 9 రాత్రుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. ఈ 9 రోజులు 9 రూపాలలో పరాశక్తి అవతారమైన దుర్గాదేవిని ఆరాధిస్తారు. మహిషాసురుణ్ణి అంతం చేసి మహిషాసుర మర్దినిగా అమ్మవారిని కొలుస్తారు. చెడు మీద విజయం సాధించిన విజయానికి గుర్తుగా ఈ విజయదశమి జరుపుకుంటారు. చరిత్ర ప్రకారం ఈ రోజు రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా. ఈ రోజు శ్రామికుల పనిముట్లు పూజ, క్షత్రియుల ఆయుధ పూజ, అలాగే జమ్మి ఆకుల పూజ చేయటం సాంప్రదాయం. ఆశ్వయుజ మాసంలో శరద్ ఋతువులో నవరాత్రులు ప్రారంభమవుతాయి కాబట్టి శరన్నవరాత్రులను కూడా పిలుస్తారు. ఈ 2023వ సంవత్సరంలో నవరాత్రి వేడుకలు అక్టోబర్ 15వ తారీఖున ప్రారంభమై అక్టోబర్ 23 వరకు కొనసాగుతాయి. అక్టోబర్ 24వ తారీఖున దసరా పండుగ జరుపుకుంటాము. దుర్గామాత రాకతో 9 రోజుల పాటు తల్లిని ఆరాధిస్తూ భక్తులు ఉపవాసం పాటించి పూజలు చేస్తారు. అలాగే ప్రాంతాన్ని బట్టి అమ్మవారి అలంకారాలు కూడా మారుతాయి. నేను విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైనున్న కనకదుర్గమ్మకు ఈ దసరాలో చేసే అలంకారాల గురించి వివరించబోతున్నా. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. మొదటి అలంకరణ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని బంగారు రంగు వస్త్రంతో అలంకరణ చేస్తారు. నైవేద్యంగా కట్టు పొంగలి, చలిమిడి, వడపప్పు, పాయసాన్ని నివేదిస్తారు. ఈరోజు అమ్మవారిని పసుపు పూలతో పూజిస్తారు. అలాగే ఈరోజు దుర్గాదేవి అష్టోత్తరం స్తోత్రాలతో అమ్మవారిని పూజించాలి. ఓం దుమ్ దుర్గాయ నమః అని ఈ దుర్గాదేవి మంత్రాన్ని జపించాలి. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని చూసిన పూజించిన ఇంట్లో ఉన్న దారిద్ర్యమంతా తీరిపోతుందట. రెండవ అలంకరణ ఆశ్వయుజ శుద్ధ విధియ రోజున శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని లేత గులాబీ రంగు వస్త్రంతో అలంకరణ చేస్తారు. నైవేద్యంగా బెల్లం పరమాన్నం, పులిహోర నివేదిస్తారు. ఈరోజు తుమ్మి పూలతో అమ్మవారిని అర్చించాలి. అలాగే ఈరోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరం షోడాక్షరి మంత్రాన్ని చదువుతూ పూజించాలి. ఓం ఐం క్లీం సౌ క్లీం ఐం నమః అన్న ఈ మంత్రాన్ని జపించాలి. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని పూజిస్తే చదువు, సంతానం, కీర్తి ప్రతిష్టలు, ధన సంపాదన లభిస్తాయి. మూడవ అలంకరణ ఆశ్వయుజ శుద్ధ విధియ రోజున శ్రీ గాయత్రీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని కాషాయ రంగు వస్త్రంతో అలంకరణ చేస్తారు. నైవేద్యంగా కొబ్బరి అన్నం, పులిహోర నివేదిస్తారు. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పూలతో పూజిస్తారు. అలాగే ఈరోజు అమ్మవారి ముందు గాయత్రి అష్టోత్తరం లేదా గాయత్రి మంత్రంతో పూజిస్తే మంచిది. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అన్న మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించాలి. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని పూజిస్తే జ్ఞానము, మనశ్శాంతి లభిస్తాయి. నాలుగవ అలంకరణ ఆశ్వయుజ శుద్ధ చవితి రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని గంధపు రంగు వస్త్రంతో అలంకరణ చేస్తారు. నైవేద్యంగా దద్దోజనం, అల్లంగారులు, కట్టు పొంగలి, పరవాన్నం కానీ నివేదిస్తారు. ఈరోజు పొగడు పూలతో అమ్మవారిని అర్చించాలి. అలాగే ఈరోజు అమ్మవారి ముందు అన్నపూర్ణాష్టకం చదువుతూ పూజించాలి. హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణాయే నమః అన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభించి తీరుతుందట. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని పూజిస్తే ఆకలి బాధలు, ఆర్థిక బాధలు అనేవే ఉండవు. ఐదవ అలంకరణ ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజున శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు కుంకుమ రంగు వస్త్రంతో అలంకరణ చేస్తారు.
నైవేద్యంగా దధ్యోజనం, క్షీరాన్నం, ప్రసాదాన్ని నివేదించాలి. ఈరోజు కలువ పువ్వులతో అమ్మవారిని పూజించాలి. అలాగే ఈరోజు అమ్మవారి ముందు లలితా సహస్రనామం పారాయణ చేయాలి. ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవియే నమః అనే లలితాదేవి మంత్రాన్ని జపించాలి. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని పూజిస్తే ధనధాన్యాలతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఆరవ అలంకరణ ఆశ్వయుజ శుద్ధ షష్ఠి రోజున శ్రీ మహాలక్ష్మి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు వస్త్రంతో అలంకరణ చేస్తారు. నైవేద్యంగా పరమాన్నం, చక్కెర పొంగలి నివేదించాలి. ఈరోజు తెల్ల కలువ పువ్వులతో కానీ మల్లె పువ్వులతో కానీ పూజించాలి. ఈరోజు అమ్మవారి ముందు లక్ష్మీదేవి అష్టోత్తరం, శ్రీ సూక్తం, కనకదారాస్తవం లాంటి స్తోత్రాలు చదువుకోవాలి. ఓం హ్రీం ఐం మహాలక్ష్మి నమః అనే మూలమంత్రాన్ని జపించాలి. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలని అనుగ్రహిస్తుందని పెద్దల నమ్మకం. ఏడవ అలంకరణ ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజు శ్రీ సరస్వతీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు వస్త్రంతో అలంకరణ చేస్తారు. నైవేద్యంగా పాయసం, రవ్వ కేసరి, దద్దోజనం నివేదించాలి. ఈరోజు తెల్లటి పూలతో సరస్వతీదేవిని పూజించాలి. అలాగే ఈరోజు సరస్వతి అష్టోత్తర శతనామావళి చదువుతూ ఆ తల్లిని పూజించాలి. ఓం ఐం సరస్వతే నమః అనే మూల మంత్రాన్ని జపించాలి. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని పూజిస్తే జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది. ఎనిమిదవ అలంకరణ ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజు శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రంతో అలంకరణ చేస్తారు. నైవేద్యంగా కదంబం అన్నం సమర్పిస్తారు. ఈరోజు ఎర్రటి మందార పూలతో కానీ ఎరుపు రంగు పూలతో అయినా దుర్గాదేవిని పూజించాలి. ఈరోజు అమ్మవారి ముందు దుర్గాష్టకం, దుర్గా సప్తపది లాంటి స్తోత్రాలు పారాయణ చేయాలి. ఓం దుర్గాయ నమః అనే మూల మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని పూజిస్తే శత్రువుల వల్ల ఇబ్బందులు, జీవితంలో ఉన్న సమస్యల నుంచి విముక్తులవుతాము. ఇలా కనుక చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. తొమ్మిదవ అలంకరణ ఆశ్వయుజ శుద్ధ నవమి రోజు శ్రీ మహిషాసురమర్దినీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ముదురు ఎరుపు రంగు వస్త్రంతో అలంకరణ చేస్తారు. నైవేద్యంగా పులిహోర, గారెలు, దద్దోజనం నివేదిస్తారు. ఈరోజు నల్ల కలువలతో ఆ తల్లిని పూజించాలి. లేకపోతే ఏ రంగు పూలైనా ఉపయోగించవచ్చు. అలాగే ఈరోజు అమ్మవారి ముందు మహిషాసురమర్దినీ స్తోత్రంతో పూజిస్తే ఆమె అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసురమర్దినే నమః అనే మూలమంత్రాన్ని చదువుకోవాలి. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని పూజిస్తే ఏ సమస్యలైనా ఎదుర్కొనే ధైర్యము, ఏ పనిలో అయినా విజయం లభించి తీరుతాయని భక్తుల నమ్మకం. ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు అంటే విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రంతో అలంకరణ చేస్తారు. నైవేద్యంగా అన్ని రకాల కూరగాయలతో వండిన శాకాన్నం, అలాగే బూరెలు, గారెలు నివేదిస్తారు. ఈరోజు ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. అలాగే ఈరోజు అమ్మవారి ముందు రాజరాజేశ్వరి అష్టకం లేదా లలితా సహస్రనామం చదువుకోవాలి. ఓం హ్రీం శ్రీం రాజరాజేశ్వరి మాత్రే నమః అనే మూలమంత్రాన్ని చదువుకోవాలి. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని పూజిస్తే ధనధాన్యాలతో పాటు సౌభాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. అలంకారాన్ని బట్టి అమ్మవారి ప్రసాదాలు నివేదిస్తారు. అంతేగాని తప్పనిసరిగా ఇవే నివేదించాలని లేదు. ఎవరి శక్తికి తగిన నైవేద్యం వారు పెట్టచ్చు. భక్తి ప్రధానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి హరి వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.